కుల్దారా భారతదేశ చరిత్రలో శపించబడిన గ్రామంగా గుర్తింపు పొందింది. ఇప్పుడైతే అది ఒక టూరిస్ట్ ప్లేస్గా మారింది. బట్ చరిత్రలో కుల్దారా గురించి చెప్పబడిన కథలు విషాదంతోనే ముగిశాయి. వాటిలో అత్యంత ప్రాచుర్యం పొందిన కథ కుల్దారా శపించబడిన గ్రామం. ఇదంతా దాదాపు 200 సంవత్సరాల క్రితం జరిగినట్టుగా చెప్తారు. 200 సంవత్సరాలకు పూర్వం కుల్దారా ఒక సంపన్నమైన గ్రామం. ఆర్కిటెక్చర్ అండ్ ఫార్మింగ్లో గొప్ప ప్రావీణ్యం కలిగిన బ్రాహ్మిన్స్ అక్కడ నివసించేవారు. వాళ్ళు తమ కష్టం, తెలివితేటలతో ఆ డిజర్ట్ ల్యాండ్ని ఓయాసిస్ లాగా మార్చారు. అదే వారి పాలిట శాపమైంది. ఆ ప్రాంతంలోని సిరి సంపదల గురించి విన్న పక్క గ్రామం జైసల్మీర్ దివాన్ సలీం సింగ్ ఒకరోజు ఆ ప్రాంతానికి పర్యటనకు వచ్చాడు. అదే సమయంలో అటుగా వెళ్తున్న గ్రామ పెద్ద కూతుర్ని చూశాడు. ఆమె గొప్ప అందగత్తె. ఆమె అందాన్ని చూసి మైమర్చిపోయిన సలీం సింగ్ ఆమెను తనకు అప్పగించాలని, లేకపోతే దారుణమైన పన్నులు విధించి ఆ గ్రామాన్ని నాశనం చేస్తానని రేపు ఉదయంలోపు ఏ విషయం నిర్ణయించుకోమని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. సాధారణంగా ఇంకెవరైనా ఉంటే ఆ రాజు ఇచ్చిన 2 ఆప్షన్స్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకునేవారు. కానీ ఆ గ్రామస్తులు రాజు ఇవ్వని 3వ ఆప్షన్ని ఎందుకున్నారు. మొత్తం 1500 మంది గ్రామస్తులు, పిల్లలు, పెద్దలు, స్త్రీలు కలిపి 1500 మంది ఒక్కసారిగా ఆ రాత్రి ఆ గ్రామాన్ని విడిచి వెళ్ళిపోయారు. వారు ఎక్కడికి వెళ్ళారు, ఏమయ్యారు ఎవ్వరికీ తెలీదు. వాళ్ళు జస్ట్ ఆ గ్రామాన్ని విడిచి వెళ్ళిపోలేదు. వెళుతూ వెళుతూ ఆ గ్రామానికి ఒక శాపాన్ని ఇచ్చి వెళ్ళారు. భవిష్యత్తులో ఎప్పుడైనా ఎవరైనా ఈ కుల్దారాలో నివసించాలనుకుంటే, ఈ ప్రాంతంలో సెటిల్ అవ్వాలి అనుకుంటే వాళ్ళని ఆ శాపం వెంటాడుతుంది. వాళ్ళ జీవితాలను నాశనం చేస్తుంది. అప్పటి నుండి నేటి వరకు ఆ గ్రామం ఒక నిర్మానుష్య శ్మశానం. రీసెంట్ టైమ్స్లో చాలామంది పారానార్మల్ ఇన్వెస్టిగేటర్స్ కుల్దారాపై ఎన్నో పరిశోధనలు చేశారు. వారిలో కొంతమంది చెప్పిన టెస్టిమోనీస్, అక్కడికి వెళ్ళిన కొంతమందికి ఆ శిథిలావస్థలో ఉన్న గోడలపై ఎవరివో నీడలు కనిపించేవి. రాత్రి కనుక అక్కడ ఉండాలని ప్రయత్నిస్తే చిన్నపిల్లల ఏడుపులు, భయంకరమైన శబ్దాలు వినిపించేవి. కొంతమంది పారానార్మల్ ఇన్వెస్టిగేటర్స్ తమ ఎక్విప్మెంట్తో అక్కడ పరిశోధనలు చేస్తుంటే ఎవరివో చిన్నపిల్లల ఏడుపులు ఆ ఎక్విప్మెంట్స్లో రికార్డ్ అయ్యేవని, కానీ నిజానికి వాళ్ళు అక్కడ ఉన్నప్పుడు లైవ్లో వాళ్ళకి ఎటువంటి శబ్దాలు వినిపించలేవని చెప్పారు. ఇది ఇలా ఉండగా అక్కడికి టూరిస్ట్గా వెళ్ళిన చాలామంది తమ కార్స్ పార్క్ చేసి కుల్దారాలోకి వెళ్ళి తిరిగి వచ్చేసరికి కార్ గ్లాసెస్ మీద చిన్నపిల్లల హ్యాండ్ ప్రింట్స్ కనిపించేవని, అవి చూసి వాళ్ళకి ఎంతో భయం అనిపించేదని చెప్పేవాళ్ళు. ఏదేమైనప్పటికీ నేటికి కుల్దారాకి ఏం జరిగింది, ఆ రాత్రి ఆ 1500 మంది ఏమయ్యారు, వారు వెళుతూ ఆ గ్రామానికి విధించిన శాపం ఏంటి, ఆ శాపం ఎప్పటికీ తొలగిపోతుంది అన్నది ఎవ్వరికీ తెలీదు. నేటికి కుల్దారా ఒక మిస్టీరియస్ హాంటెడ్ విలేజ్.